ఎంన్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సు కార్యక్రమంలో మాజీ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తూర్పు గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు కెఎస్ జవహర్, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ వేపాడి చిరంజీవిరావు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల ఎన్డీఏ కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం, రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. తూర్పు పశ్చిమ గోదావరి పట్టభద్రుల అభ్యర్థి ఎన్నికల విషయంలో 3,15,000 పైచీలకు ఓట్లు నమోదయ్యాయి. 34 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి, ఇన్ఛార్జీలకి పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న పట్టభద్రులకు సంబంధించి ఇప్పటికే మన ప్రభుత్వం చాలా చేస్తున్నది. కానిస్టేబుల్స్ ఈవెంట్స్ పెట్టి నిరుద్యోగులకి పరీక్షలు పెడుతున్నది. గ్రూప్ 1, గ్రూప్ 2, డిప్యూటీ ఈఓ వంటి పరీక్షలన్నిటికీ తేదీలు ఇవ్వడం జరిగింది. ఉద్యోగులకు సంబంధించి మొన్న సంక్రాంతి సందర్భంగా 6,000 కోట్లు పైచీలుగా సరెండర్ లీవ్ని ఎన్కాష్ చేసుకోవడం కానీ, జీపీఎఫ్ డబ్బుని విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కానీ ఇప్పటికే కల్పించడం జరిగింది. బాబు గారు వచ్చిన తర్వాత తొలి సంతకం డిఎస్సిపై పెట్టడం జరిగింది. 16,000 పోస్టులు పైచీలకు పోస్టు కూడా తీయడానికి రెడీగా ప్రభుత్వము సంసిద్ధతను వ్యక్తపరుస్తుంది. ఈ సందర్భంగా మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారి పేరు ఎదుటిగా పట్టభద్రులు అందరూ కలిపి తమ అమూల్యమైన విలువైన 1 ప్రాధాన్యత కలిగిన ఓటు వేసి గెలిపించాలని మరొకసారి ఎన్డీఏకి మీ మద్దతుని తెలియజేయాలని కోరుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసం ఈరోజు సన్నాహక సమావేశాన్ని రాజానగరంలో ఏర్పాటు చేశాం. పెద్దల పేరాబత్తుల రాజశేఖర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ చంద్రబాబు నాయుడు గారి మన్ననలు పొందిన వ్యక్తిగా, అదేవిధంగా ఉద్యోగ, ఉపాధి, విద్య ఈ మూడింటికి సంబంధించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునే విధంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా ఈ ప్రభుత్వం వాళ్ళలో కృషి చేయడం జరుగుతుంది. కనుక రాజశేఖర్ గారిని గెలిపించవలసిందిగా కోరుతాను. మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. అదేవిధంగా నిరుద్యోగ యువతకి మేము ఏదైతే మేనిఫెస్టోలో మాట ఇచ్చామో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రాష్ట్రంలో లక్షలాది కోట్ల పెట్టుబడులు తీసుకురావటం, పరిశ్రమలు నెలకొల్పటం, తద్వారా నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేదానికి ఈ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి కూడా గత ప్రభుత్వ ఉద్యోగులను చాలా అణిచివేతకు గురి చేసింది. ఈ కూటమి ప్రభుత్వం వారి సహకారంతో రావటం, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎవరున్నారో వారికి సంబంధించిన పెండింగ్స్ అన్నీ కూడా త్వరలోనే అన్నీ క్లియర్ చేసుకోవడం, కొన్ని ఆల్రెడీ పండగ ముందు కొన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. రాబోయే రోజుల్లో వారికి సంబంధించిన డిఏలు కానీ, ఎరియర్స్ ఏవైతే ఉన్నాయో ఐఆర్ ప్రకటించడంలో కానీ, నిరుద్యోగ యువతకి వృత్తి కల్పించడంలో కానీ ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటూ, విజ్ఞులైన పట్టభద్రులందరూ కూడా నాకు ఓటు వేయించి గెలిపించాలని మీ ద్వారా తెలియజేసుకుంటాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.